అన్న మీ పేరు? చంద్రపల్లి ఎలమారెడ్డి అన్న. ఏం చేస్తుంటారన్న? కాయగూరల వ్యాపారం చేస్తాను. ఏరియా మీది? తాచెల్పల్లి. పోటీ ఎలా ఉండబోతుంది అంటారు? పోటీ టఫ్గా ఉంటుంది అన్న. బాగా ఎవరు వస్తారని కూడా క్లారిటీగా చెప్పలేం. చాలా టఫ్గా ఉంటుంది. అంటే మీ విశాఖపట్నంలో ఎంపీ అభ్యర్థిగా టీడీపీ కూటమి నుంచి శ్రీభరత్ గారు నుంచి ఉన్నారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు, బొత్స ఝాన్సీ గారు. ఎవరికి గెలుపు అవకాశం ఎక్కువ ఉందంటారు అన్న? భర్త గారికి కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు అన్న వైజాగ్లో. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ టైం ఓడిపోయినారు. సెకండ్ టైం ఏంటంటే ఆయన కొద్దిగా బాగా ప్రచారం కూడా చేసుకుంటారు. మన ఝాన్సీ గారు అంటే పెద్దగా ఎవరికి ఇక్కడ తెలియదు కాబట్టి భర్త గారు కొద్దిగా అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు. ఏంటంటే ఓవరాల్గా పోటీ ఎలా ఉంటుందంటారు ఈసారి? ఓవరాల్గా అయితే చాలా టఫ్గా ఉంటుంది అన్న. ఎవరు అనేది కూడా క్లారిటీగా మనం చెప్పలేం. చాలా టఫ్గా ఉంటుంది సార్. విశాఖపట్నం ప్రాంతాన్ని ఎవరు బాగా అభివృద్ధి చేశారంటారు? చంద్రబాబు నాయుడు గారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు? విశాఖపట్నం అంటే మనకి పెద్దగా ఇప్పుడు ప్రస్తుతానికైతే అభివృద్ధి అయితే ఏం లేదు. ఇంతకుముందు అయితే చంద్రబాబు ఉన్నప్పుడు బాగానే అభివృద్ధి అయింది. ప్రస్తుతానికైతే ఈయన గారు చేసింది పెద్దగా మనకి జగన్ గారు చేసింది ఏం లేదు. కానీ ఆయన చేసిన కొన్ని మంచి పనులు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ, అమ్మఒడి ఇలాంటివి పెట్టండి కొన్ని మంచి పనుల వల్ల ఆయన కొద్దిగా ప్లస్ అయింది. అంతే కానీ అభివృద్ధి అయితే ఏం లేదన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని పథకాలు ప్రకటించారు కదన్న, ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు. అది ఏందనేది మనం ప్రస్తుతానికి ఏం చెప్పలేమన్న. ఆయన ఏంటంటే ఇంతకుముందు కూడా కొన్ని ప్రకటించారు, కొన్ని చేయలేదు కాబట్టి ఆయన కూడా కొన్ని బ్యాడ్ అఫెన్స్ ఉంది. దాన్ని ఇప్పుడు వైసీపీ కొద్దిగా క్యాచ్ చేసుకుందామని చూస్తున్నారు. కాకపోతే అంటే ఆయన గెలిస్తే మరి చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, అది మనం క్లారిటీగా చెప్పలేమన్నమాట. ముఖ్యంగా ఇక్కడ మీ విశాఖపట్నం ప్రాంతాన్ని గంజాయికి అడ్డగా చేసేసారని ఆ ప్రచారం పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అది మాత్రం చాలా ఎక్కువ ఉందన్న. గంజాయి ఇక్కడ మాకు ఇక్కడ పక్కనే రోజు మేము చూస్తున్నాం అనమాట. ఈ బ్యాక్ సైడ్ ఈ సందులో ఉంటుంది. ఆ రోజు నైట్ వచ్చేసరికి కుర్రాళ్ళు, చాలా కాలేజీ కుర్రాళ్ళు, చిన్న యూత్ బాగా 16, 18, 20 సంవత్సరాల లోపు కుర్రాళ్ళు చాలా మంది బాగా చెడిపోయి ఉన్నారు. ఇక్కడ మా ఏరియాలో బోల్డ్ మంది ఉన్నారు అన్న. అసలు గతంలో ఇలాంటి పరిస్థితి ఉందా మీకు? ఇంతకుముందు లేదన్న. ఇంతకుముందు ఏంటంటే కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండేది. ఈ 2-3 సంవత్సరాల్లో బాగా యూత్ ఏంటంటే బాగా అట్రాక్ట్ అయిపోయారన్న. ఎక్కువగా మొత్తం ట్యాబ్లెట్లు కట్ట మన ఈ లోపల దొరుకుతాయి అన్న. సమ్ ఏరియాలు ఉన్నాయి, మొత్తం ట్యాబ్లెట్లు బాగా దొరుకుతాయి. అది ఎవడో పట్టించుకోవట్లేదు. తర్వాత గంజాయి కూడా బాగా దొరుకుతుంది. ఈ ఏరియాలో బోల్డ్ దొరుకుతుంది అన్న. అందువల్ల బాగా పిల్లలు బాగా పాడైపోయిన కుర్రాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే, ఇక్కడ ఎంపీగా భరత్ గారు గెలిస్తే ఈ సమస్యలను పరిష్కరిస్తారంటారు? అది చెయ్యొచ్చు, కానీ చెయ్యొచ్చు. తర్వాత ఏంటంటే మాకు విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఈ విషయం. ఆయన అయితే నేను ఈసారి వస్తే నేను చేస్తాను, అది లేకుండా చేస్తాను, మన ఏరియాలో మనకి ఎక్కడెక్కడ అమ్ముతారో మనకి తెలుస్తుంది, బేగల్లా మనం చూసుకుంటాం, చేస్తామని ఆయన మాకు చెప్పడం కూడా జరిగింది అన్న. విష్ణుకుమార్ రాజు గారు విష్ణుకుమార్ రాజు గారు గెలవచ్చు. ఆయన కూడా మా ధర్మనగర్ కానీ కైలాసపురం కానీ ఇల్లు పట్టాలు లేని వాళ్ళకి పట్టాలు కట్టించారు. అందువల్ల ఏంటంటే ఆయనకు కూడా అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు. అది బాగా టఫ్ అవుతుంది. కేకే రాజు ఇద్దరు కూడా బాగా టఫ్ అవుతుంది అనమాట. రుషికొండ విషయంలో కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి, కొండను మొత్తం కొట్టేసి ఆక్రమించేశారని. కానీ అది మనకి అంతవరకు వెళ్ళలేదు అన్న. భరత్ గారు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారంటారు? భర్త గారా ఇంచుమించుగా ఒక 60-70 ఓట్లతో గెలవచ్చు ఖచ్చితంగా.